ఇప్పుడు వీళ్ళు చేసే కథ కొత్తదైనా పాతదైనా కంటెంట్ ని క్లారిటీగా చూపిస్తారు, కామెడీని కలర్ఫుల్ గా పండిస్తారు, ఫైనల్ గా ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తారు. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ఇక్కడ పండుగ ఎవరా? సిగ్గు లేదురా మీకు? వీడి చేతిలో తన్ను తినడానికి షట్టర్ క్లోజ్ చేయండిరా. కొంచెం తెరిచి పెట్టుకోండి భయ్యా. ఎందుకురా? పారిపోవడానికి బాగా ఉంటుందని. కొడితే కొట్టించుకోవడానికి మేము చౌటలు అనుకున్నారా? రౌండ్ అప్ చేయండి విన్ని. ఇలా చుట్టూ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో నన్ను నేనే కొట్టేసుకుంటా. ఇందాక ఏమడిగావరా? పండుగ అంటే ఎవడని అడిగావు కదా. అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. ఇప్పుడు అర్థమైందిరా. రేయ్, మేమెవరో తెలుసా? ఆలీబాయ్ మనుషులంరా. మీరు ఆలీబాయ్ మనుషులైతే ఎవరికి కావాలి? ఆలీబాబా 40 దొంగలైతే ఎవరికి కావాలి? ఎందుకు వచ్చా? మీకేం కావాలో అది చెప్పండి. నిన్ను ఆలీబాయ్ రమ్మన్నాడు. ఒకడు రమ్మన్నప్పుడు నేను రాను. ఎందుకో తెలుసా? ఎమోషన్ అయినా మోషన్ అయినా వచ్చినప్పుడే భరించాలి. మర్యాదగా మాట్లాడుతున్న ఆలీబాయ్ దగ్గరకు వస్తావా రావా? మీరు వెళ్ళండి, నేను వస్తాను తర్వాత. పదండ్రా. ఏమిటండి ఎలా సచ్చిన వాసన వస్తుంది? ఎక్కడ కొన్నారు సెంటు? కోటిలో. నీ ముఖానికి కోటిలో కాకపోతే కెనడాలో కొనే ముఖమేనా నీది? ఏమిటండి అపచారం? అవును, నాకు అలా అనిపిస్తుంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను అర్థమైంది. మీ బొగ్గు ముఖం చూస్తుంటే డెలివరీ ఇచ్చేదానిలా ఉన్నావు. ఆ క్యారియర్లు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. కాదు, నేను ఎంసీఏ స్టూడెంట్ తెలుసా? ఎంసీఏ స్పెల్లింగ్ తెలుసా అండి మీకు? ఇప్పుడు ఎందుకులేండి. అయ్యో, ఏమండి వీడిని ఏమైనా లిఫ్ట్ లో ఆడుకోవడానికి పైకి పంపించారా? ఈ పందికొక్కు కూడా తీగలు కొరికేసినట్టున్నాడు. అలా కాదండి, వీణలు మోగుతున్నాయి. లిఫ్ట్ డోర్లు బొక్క బోర్లా తెరుచుకొని గంట అయింది లెగిస్తారు. పిల్లవాడిని ఆడుకుంటే బొమ్మలు కొనివ్వండి, అంతేగాని లిఫ్ట్ లో కొని పంపించొద్దు. మీరేం చెప్పనక్కర్లేదే. ఏమండి ఈ క్యారియర్లు ఆ పండుగ ఈ మధ్య నాకు అర్థం కావట్లేదు. ఆ సిటీలో మన పేరు కంటే ఆడి పేరు ఎక్కువ వినిపిస్తుందంట. వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన వస్తా అని చెప్పిండన్న. అరే ఆడి సంగతి ఇవ్వాలి, అట్టో ఇట్ట తేలిపోవాలరా. బీపీ వచ్చి గెలితే గెలిచుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. మరి అదే నాకు మండేది. రమ్మడ ఎక్కడున్నాడో వాడు ఈ రోజు నా చేతిలో అయిపోయాడు రా. వస్తే పెద్ద ఆయన మీరు ఇక్కడ కూర్చోయండి రా. పెద్ద ఆయన కూర్చోయండి. ఏమండి ఈ వయసులో మీరు ఇక్కడ దగ్గర రావటం ఎందుకండి? దగ్గుకుంటూ ఆయాసపడుతూ ఏదైనా చెప్తా నేనే వచ్చేవాడిగా. ఎల్ఐసి పాలసీలు చేయడానికే కదా మీరు వచ్చారు. నాకు తెలుసు. ఇదిగో వీడి పేరు మీద ఒక 2, వీడి పేరు మీద ఒక 2, వాడి పేరు మీద ఒక 2 చెయ్యండి. అది కాదని నేను చెప్పేది వినండి. మాట్లాడుతున్నారుగా. ఏమండి నన్ను చూస్తుంటే మీకు పాలసీలు కట్టించుకునే వాళ్ళకి కనిపించాను కదా. అసలు నేను ఎవరంటే అర్థమైందండి, అర్థమైంది. ఉన్న బుక్కగానొక కూతురికి లక్షలు ఖర్చు పెట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇంకా అదనపు కట్నం కోసం అల్లుడు వేధిస్తున్నాడు. అంతేగా. ఆడెక్కడుంటాడో చెప్పండి, తీసుకొచ్చేస్తా, మీ కాళ్ళ ముందు పడేస్తా. అన్నా ఆడే పండుగాడన్నా. మారాదే నాకు మండేది. చెప్పాలి కదరా. ఇందాక నుంచి అదే చెప్తున్నా, మీరు వింటలేరన్నా. రాలిపోయిన దిండులా ఉన్నాడు ఈడి పండేంట్రా? దూది రాలిపోయిన దిండు కాదు, గ్యాస్ కొట్టిన దిండు. ఏమండి ఆలీబాయ్ గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు పిలిచిన పని ఏమిటి, ఏం చేయమంటారో చెప్పండి. అదిగా గన్నాడికి ఇవ్వండి. కుర్రాడు కత్తిలో ఉన్నాడు, గన్ను అవసరమా? నీకు కత్తికి గ్యాస్ బెడ్కి తేడా తెలీదు. ఆ సిద్ధు పైగడు సిటీలోకి వచ్చాడంట. ఆ సంగతి ఏంటో చూడు వెళ్ళి. ఏమండి నాకు ఒక రూల్ ఉంది. నేను ఎవరినైనా చంపేటప్పుడు ఆడవాళ్ళను పిల్లను అస్సలు చంపను. ఏంటన్నా నిన్నగాక ముండొచ్చిన వాడిని బతుకులాడుతావు? నిన్నగాక ముండొచ్చావు. ఎప్పుడు వచ్చావనేది కాదని బుల్లెట్ దిగిందా లేదా? సరే ఈ సంగతి వదిలేసి మీరు వెళ్ళి సిద్ధు గారి పైన చూడండి. దీన్ని కూడా తీసుకెళ్ళి తోడు.
వెళ్ళా తలుపేసిరండి. సిద్ధుగాడు బయట ఉంటే లోపల తలిపేసి ఏం చేస్తాం? తలుపేసిరండి చెప్తాగా. అబ్బా నికల్ రే, క్యానికాల్ రే. నికల్ రే. ఏయ్ ఏమిటి అలా చేస్తున్నావు? నేను అలాంటి వాడిని కాదు. అయ్యో రామా, ఈ అగత్యాన్ని ఆపేవారే లేరా? అదిగో నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, వెళ్ళిపో వెళ్ళిపో. పండు చెప్పవే దిండు. ఎక్కడున్నావు? నేను అమీర్పేట బస్ స్టాండ్ లో కాయగూరలు కొంటున్నాను. లేదు, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావు? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ రూపం రాత్రి అంతా నా గుండెలో గుచ్చుకొని వాంతులు పెట్టాయి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? పండు నిజం చెప్పు, ఎక్కడున్నావు? నేను రైతు బజార్లో ఉన్నా. అసలు నీ ముఖానికి కూరగాయల ముఖ్యం. అమ్మాయి నీ ముఖం ఇది. ఏమిటో ఎప్పుడు చూసినా తల్లి పిల్లలిద్దరు కలిసి క్యారియర్లు పట్టుకొని తిరుగుతుంటారు. ఇంతగా క్యారియర్ లో ఏముంటుందో లోపల? ఉప్మా ఉంది. ఫ్యామిలీ ఉప్మాలు తిని బతికేస్తారు గాని ప్రేమించినోడికి ఏ రోజైనా ఉప్మా పెట్టావే నువ్వు? తిను. పదరా. ఈ క్యారియర్లు మర్చిపోయారు. ఇదొకటి. ఓహో చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా. వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీ కౌగిల్లే నా ఇల్లనుకుంటా. నువ్వు ఎగిరితే పర్వాలేదు, నేను గాని ఎగిరి నీ మీద పడితే రైలు చక్రాల కింద పడ్డ రూపాయి బిళ్ళలా అయిపోతాం. వెళ్ళిపో, నాకు కనిపించు. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఇక్కడ చావు. ఏమండి పెద్ద ఆయన ఎలా ఉన్నారు? బానే ఉంటారులే. వ్యాయామశాల పెట్టావుగా, నువ్వు నీ కొడుకు 6 ప్యాక్ చేస్తూ ఉంటారు. చెప్పండి, ఎక్కడున్నాడు? ఏం చేస్తూ ఉంటాడు? వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం. అరే 8 బస్తాలు ఎరువులు పండితే తండ్రి కొడుకులు ఇద్దరు చల్లుకుంటారు పొలాల్లో. ఆ వ్యవసాయం కాదు, ఆ నీలాంటి చీడ పురుగులు ఏరేస్తున్నాడు రా. అవునులే, మరి మేం చీడ పురుగులు, మీ ఇద్దరు పట్టు పురుగులు. ఎక్కడుంటాడు? అండర్ కవర్ 24 hours 365 days 108 లో కానీ పనిచేస్తున్నాడా? IPS ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? బ్యాచ్ నంబర్ 3527 ట్రైన్డ్ అట్ డెహ్రాడూన్. అరే ఎక్కడుంటాడని అడిగినందుకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం చెప్పావు కదరా. వాడు ఎక్కడైనా ఉండిరా, ఇప్పుడు నేను చంపితే వాడు వస్తాడుగా. నాకు తెలుసురా, ఈ రోజు నా డెత్ డే, రేపు నీది వాడిది అందరిని చంపేస్తాడు రా. అవును మరి. అరే ఒక పని చేయాలరా నువ్వు, ఈ వ్యాయామశాల కాకుండా జ్యోతిష్యాలయం పెట్టుకోవాల్సిందిరా. ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడో చెప్తున్నావు కదా నువ్వు. కాల్చి పడేస్తే వాడు వస్తాడుగా. వస్తాడురా. అరే నువ్వు చచ్చావురా నా చేతిలో. నువ్వేనా వాడి కొడుకు? ఇప్పుడు దాకా వా తండ్రితో లాలింపు, ఇప్పుడు నువ్వు వచ్చావు మా అందరికి తాలింపు పెట్టడానికి. తండ్రి లాలింపు, కొడుకు తాలింపు. ఎంత ధైర్యం ఉంటే మా నాన్నగారిని చంపుతావే? ఎలా చంపేసావంటరా? అంటే ఇప్పుడు నన్ను చంపేస్తావా? అరే చంపద్రో, నా దన్నంతా నీకు రాసిస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటారా? అరే 5 కోట్లు 10 కోట్లు ఎంత రాజధాని తప్పద్రా, చంపద్దు అని భయపడతాను అనుకుంటున్నావు కదా. అరే ఇప్పుడు నువ్వు నన్ను చంపచ్చురా, కానీ జబర్దస్త్ లో 2.5 సంవత్సరాల ప్రయాణంలో ఇలా పెర్ఫార్మెన్స్ చేసే రోజు ఎప్పుడు రాలేదురా నాకు. నిజం. మేడం, ప్రతి ఒక్క కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇప్పుడు నువ్వు చంపితే నేను చస్తానో చావకపోతానో నాకు తెలియదు, కానీ రేపు రాఘవ గారి టీంలో నాగి దీన్ని తిప్పి చూసి మరీ చస్తాడ్రా. అరే ఆ పార్టిసిపెంట్ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అనుభవించే వాడికి తెలుస్తుందిరా బాధ. ఆ బాధ చాలనే చచ్చిపోవటానికి చంపు. అక్కడ కాదు ఇక్కడ కనపడ నాగి చూడరా కాలుస్తున్నాడు. అదే నాకు మండేది. రోజా గారు బాగుంది, కానీ హైలైట్ వచ్చి శాంతి. ఈ రోజు మీ రోజు సూపర్ గా చేశారు. అసలు వాయిస్ గానీ, డైలాగ్ గానీ, మీ బాడీ లాంగ్వేజ్ గానీ ఎక్స్ట్రాడినరీ గా చేశారు. వెరీ నైస్.